ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంను అద్భుత కట్టడంగా తీర్చిదిద్దినట్లు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. సమ్మక్క సారలమ్మలను ఎంపీ కడియం కావ్యతో కలిసి కుటుంబ సమేతంగా కడియం దర్శించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో 70 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పేదల సౌకర్యం కోసం డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఏఐసీసీ పిలుపు మేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై హైదరాబాద్, మెదక్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రిలో ఐటీడీఏ పీఓ రాహుల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడికి వచ్చిన వారిని వైద్య సేవలపై ఆరా తీశారు. గిరిజనులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని సూచించారు. సికింద్రాబాద్ అల్వాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సుభాష్ నగర్లోని శ్మశాన వాటికను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న నిరాహార దీక్షలన్నీ బూటకమని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు నర్మదా విమర్శించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకుంటే ఆందోళనని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లాలో మహిళలను మాటల్లో పెట్టి 8 తులాల బంగారం, వెండి, 3 సెల్ ఫోన్లు చోరీ చేసిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. అలాంటి మహిళల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ షామీర్పేట్లోని భాగ్యనగర్ గ్యాస్ ప్లాంట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా సిబ్బందిని తగ్గించడంపై ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు దోహదపడతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆప్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి, రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్ ప్రకటించారు. 6 గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు.